ఒకసారి మనం హిస్టరీ కనుక గమనిస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పింది ఏంటి అని అంటే, పార్లమెంట్ అంటే చట్టాలు చేసేటువంటి దగ్గర చట్టసభలలో కూర్చోవలసింది వేల సంవత్సరాల నుంచి వెళ్ళి ఆర్థికంగా రాజకీయంగా ఛిద్రమైపోయినటువంటి బతుకులు బీసీ ఎస్సీ ఎస్టీ అణగారిన వర్గాలే. వీళ్ళు 193 మంది ఉంటారు. వీళ్ళంతా కూడా 2000 సంవత్సరాల నుంచి వీళ్ళకి విద్య లేదు, ఎలాంటి మనుషులు కూడా గుర్తించబడేటువంటి వీళ్ళలో ఎలాంటి జ్ఞానం లేకుండా పోయింది. రాజ్యాంగం వచ్చిన తర్వాతనే వీళ్ళ జీవితాలలో కొంత వెలుగు రోజులు రావడం జరిగింది. అలాంటి వ్యక్తులకు వాళ్ళ చేతికి ఓటు అనే ఆయుధాన్ని అంబేద్కర్ గారు ఇచ్చి, ఈ ఆయుధంతో యుద్ధం చేసి చట్టసభలలో కూర్చొని మీ బతుకులను మీ తలరాతలు మార్చుకోండి అంటే చట్టాలు చేసినప్పుడు మాత్రమే తలరాతలను మారుతాయని అంబేద్కర్ చెప్పిండు. ఆ చట్టాలు చేసే దగ్గర మా కులాలు మా వర్గాలు లేవు కాబట్టి ఈ 75 ఏళ్ల కాలంలో ఎలాంటి డెవలపింగ్ అనేది జరగలే. ఇప్పుడిప్పుడు మా తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం గురించి, మా బహుజన మహాపురుషుల గురించి అందరూ కూడా ఈ రోజు అంత చైతన్యమైతూ రాబోయే రోజులలో బీసీ ఎస్సీల అంతా ఏకమైపోయి బహుజన రాజ్యాన్ని సాధిస్తాం 100%. అప్పుడు మాత్రమే ఏమన్నా డెవలపింగ్ అవుతుంది. కానీ మరి ఇప్పుడు మీరు ఇంత జ్ఞానంతో మాట్లాడుతున్నారు కదా, మరి ప్రతి ఒక్కరు కూడా ఓటు విలువ ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? మళ్ళీ ఒక ఓటుకి క్వార్టరు బిర్యానీకే అని చెప్పేసి 500కు ఒక ఓటు అనేది నాటి నుండి నేటి వరకు కొనసాగుతూనే ఉంది. మరి ఈ ప్రజలు ఓటు విలువ ఎప్పుడు తెలుసుకుంటారు? ఇక్కడ ఒకటన్నా పాలక వర్గాలంతా కూడా పాలక వర్గాలు ఇచ్చేటువంటి ఏదైతే ఒక ఐడియాలజీ ఒక ఆలోచన ప్రజల్లోకి ఎక్కించినప్పుడు అదే సర్క్యులేట్ అవుతా ఉంటది. ఇంతకాలంగా మీరు చెప్పినటువంటి బిర్యానీలకి అలవాటు చేసింది మా సమాజాన్ని ఆ విధంగా తయారు చేసింది. ఇప్పుడిప్పుడే మాకు సంబంధించి మా జీవితాలలో వెలుగు రావడానికి మా జాతుల కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తులు ఎవరో మా జాతులు ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నారు, తెలుసుకుంటున్నారు. విజేతలే వాళ్ళ చరిత్రను రాసుకుంటారట. మేము పరాజితులుగా ఉన్న వేల సంవత్సరాల నుంచి. కాబట్టి మా చరిత్ర ఎక్కడ కూడా మీరు గమనిస్తే పాఠ్య పుస్తకాలలో లేవు. వీళ్ళ చరిత్ర ఎక్కువ రాయడం వల్ల మా చేత వాళ్ళ గొప్పతనం కూడా చెప్పించి పాటల రూపంలో, పద్యాల రూపంలో, కథల రూపంలో చెప్పడం వల్ల మా కోసం పోరాడిన వ్యక్తులు ఎవరో గమనించలేకపోయినా మా వర్గాలు ఇప్పుడిప్పుడు సత్యాన్ని గ్రహిస్తున్నాం. ఎవరు దొంగలు, ఎవరు దొరలు, ఎవరు మా వర్గాల కోసం పోరాటం చేసినని ఇప్పుడిప్పుడు తెలుసుకుంటున్నాయి. కాబట్టి మా జాతులు అందులో నుంచి బయటపడుతున్నాం. బయటపడి మీరు చెప్పినటువంటి ధనాన్ని కానీ, మందుని కానీ, బిర్యానీ కానీ అన్నిటి కాలదన్ని రాబోయే రోజులలో తెలంగాణ గడ్డ మీద 100% బహుజన రాజ్యాన్ని సాధిస్తాం. అది కేవలం ధర్మ సమాజ్ పార్టీతో మాత్రమే సాధ్యమైపోయింది. మీరు ఇప్పుడు ఎంపీ అభ్యర్థిగా మరి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నారు, అంటే ప్రత్యేకంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి పోటీ చేస్తున్నారు. ఒకటే ఒక ఓటు అంటే ఒక ఎస్సీ ఎస్టీ బీసీ అంటే వీళ్ళు మాత్రమే అయినా, లేకుండా సబ్బండ జాతులు అణగారిన వర్గాలలో అంటే హై క్లాస్ లో ఉన్నా కూడా పేదలు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళు కూడా వేయడానికి సిద్ధంగా ఉన్నారు. 100% అన్న మీరు అడిగింది కూడా పేదలు ఉన్నారు, ప్రజాస్వామ్యవాదులు ఉన్నారు, అంబేద్కర్ వాదులు ఉన్నారు. మా వర్గాల కోసం మా వర్గాలతో దోస్తానం చేసే ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరినీ మాతో కలుపుకుంటాం. ఎందుకంటే ఆ పైన ఉన్నటువంటి 1-2% ఉన్నటువంటి డబ్బు ధనం ఉన్నటువంటి అవినీతి పరులతోటి ఈ మిగిలిన ఎవరైతే పేదలుగా ఉన్న అగ్రకులాల పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మెర్జీ చేసుకోరు, వాళ్ళని ఎలాంటి కార్యక్రమాలకు ఆహ్వానించరు. వాళ్ళందరి మద్దతు కూడా మాకు ఉంది. వాళ్ళందరినీ కూడా కలుపుకొని రాబోయే రోజులలో ఎవరి జనాభా ఎంత ఉందో వారి వాటకు తగ్గట్టుగా అది అధికారంలో కావచ్చు అన్ని రంగాలలో సమప్రాధాన్యత ఇచ్చే రాబోయే రోజుల్లో అందరికి కలుపుకొనే రాజ్యాధికార దిశగా నడవడానికి ప్రణాళికలు ఉన్నాయి. గత 13 సంవత్సరాలుగా మా అధినేత విశారద్ సార్ గారు అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేయడం జరిగింది. తెలంగాణ గడ్డ మీద సైకిల్ యాత్రలు అయితేంది, పాదయాత్రలు అయితే మొన్న చూసినట్లయితే ఈ దేశంలో ఎవరు చేయనటువంటి ఒక సుదీర్ఘ పాదయాత్ర సంవత్సరంన్నర చేయడం జరిగింది. స్వరాజ్య పాదయాత్ర తెలంగాణ గడ్డలో బీసీ ఎస్సీలో మేము 190 మంది ఉన్నాం. మేము అధికారంలోకి రావాలి అని అంటే మా జాతులకి రాజ్యాధికారం అనేటువంటి ఆలోచన ఆ సోయి లేకుండా బతుకుతున్న మా వర్గాలకి రాజకీయ చైతన్యాన్ని కలిగించి వాళ్ళందరికీ కూడా ఈ రోజు విశారద్ సార్ గారు చేసిన స్వరాజ్య పాదయాత్ర ద్వారానే ఎక్కడ చూసినా గానీ భారత రాజ్యాంగం వర్ధిల్లాలనేటువంటి నినాదాన్ని ఈ రోజు అన్ని పార్టీలు ఎత్తుకున్నాయంటే దానికి కారణం మా అధినేత విశారద్ సార్ గారు రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని గ్రామాన గడప కన్నా ఈ తెలంగాణ ఉన్న 12,000 గ్రామాల మీదుగా పాదయాత్ర చేయడం ద్వారానే వాస్తవాలను గ్రహించే పరిస్థితికి మా ప్రజలు వచ్చేలు. ఇంకా రాబోయే రోజులలో ఇంకా పూర్తి స్థాయిలో సంపూర్ణ జ్ఞానవంతులుగా మారి రాబోయే రోజులు మేమంతా ఏకమైతం. తగ్గట్టుగానే ప్రణాళికలు ఉన్నాయి. బహుజన రాజ్యాన్ని రాబోయే 5-10 ఏళ్లలో సాధిస్తామన్నటువంటి ఒక దృఢ సంకల్పంతో మేమంతా పనిచేయడం జరుగుతా ఉంది. కాబట్టి ఈ సిరిసిల్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి మా బీసీ ఎస్సీ ఎస్టీ అణగారిన వర్గాలు ఒకసారి ఆలోచించాలి. మనమంతా చదువుకున్న విద్యావంతులారా, యువకులారా, మేధావులారా ఒకసారి ఆలోచించాలి. అధికారంలోకి రావాలి అని అంబేద్కర్ కలలుగన్నది ఎందుకు అంటే విద్యా వ్యవస్థలో మార్పులు వస్తాయి.
వైద్య వ్యవస్థలో మార్పులు వస్తాయి, మన చేతి నిండా ఉపాధి దొరుకుతుంది, భూమి లేని వాళ్ళకి భూమి వస్తుంది, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు వస్తుంది. వీళ్ళన్నిటితో పాటుగా సామాజికంగా మనకు ఒక గౌరవాన్ని మనం పొందుతాము. సామాజిక గౌరవ మర్యాదలు లేకుండా, ఆస్తిపాస్తులు లేకుండా, భూమి జాగలు లేకుండా ఈ 93 మంది పేదలుగా బతుకుతున్నాం. 7 మాత్రం అనుభవిస్తున్నారు. కాబట్టి 93 మంది తినాల్సినటువంటి తిండి 7 తింటున్నారు. 7 తినాల్సినటువంటి తిండిని 93 మంది తిన్నప్పుడు మాత్రమే ఈ పేదరికం మన ఆనందంగా ఆరోగ్యంగా లేకుండా బతుకుతున్నాం. కాబట్టి ఇవన్నీ మన చేతికి రావాలి అని అంటే మన ఓటు మనం వేసుకోవాలి. 93 మంది ఉన్నాం, ఒకసారి ఆలోచించాలి. మన ఓటును మనం ఉపయోగించుకొని మనము మన తెలంగాణ గడ్డ మీద మన బహుజన రాజ్యాన్ని సాధిద్దాం. మీ అందరి యొక్క ఆశీస్సులు, మీ అందరి మద్దతుతోటే ధర్మ సమాజ్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా చిలువరి శ్రీకాంత్ అన్నటువంటి నేను మీ అందరి ఆశీస్సులతోటి నేను బరిలో ఉన్నా. ఒకసారి మన బలాన్ని మనం నిరూపించుకొని మీ అమూల్యమైనటువంటి ఓటుని మరి ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థి అయినటువంటి నాకు చెప్పుల గుర్తు సీరియల్ నెంబర్ 9కి ఓటు వేసి గెలిపిస్తే పేదల కష్టం తెలిసినటువంటి వ్యక్తిగా మీ అందరికి ఎల్లవేళలా నేను శాయశక్తుల నిరంతరం మీ ప్రజల మధ్యలో ఉండి ప్రజల సమస్యలని పార్లమెంటులో ఒక గొంతుకగా, పేదవాడి గొంతుకగా మాట్లాడి మన సమస్యలు పరిష్కరిస్తానని మీ అందరికి తెలియజేస్తూ మీ అమూల్యమైనటువంటి ఓటుని అంబేద్కర్ గారిని స్మరించుకొని మరి ఓటు చెప్పుల గుర్తుకు వేసి గెలిపించాలని మీ అందరిని వేడుకుంటూ అందరికి జై భీమ్, నమస్కారం, జై కాన్శీరామ్. వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి బీసీ ఎస్సీ ఎస్టీల ఐక్యత, వర్ధిల్లాలి బీసీ ఎస్సీ ఎస్టీల ఐక్యత. జిందాబాద్ ధర్మ సమాజ్ పార్టీ.